Okay. What is it this time? You'll see. I found some people on the beach. Trust me. Look, there. They're on our beach. Oh no. Are they dead? How should I know? How did they even get there? Hey. Hey. Hello. Can you hear me? Mister. Hey. Are you all right? Really? On the beach? A party on the beach? You're kidding. What's wrong with you guys? Guys, you need to get out of here. It's getting dark. This is private property. ఎక్కడున్నావు? ఇది అసలు మన ఆంధ్రాలోనే లేదే. ఇది గోవా అనుకుంటా. ఈ బీచ్, ఈ తెల్లమ్మాయి. ఎక్స్క్యూజ్ మీ, ఎవరండి ఇది? I don't understand what you're saying, but you need to clear the area. ఓ, గోవా కదా. ఇంగ్లీష్. వేర్ ఆర్ వి? On the moon. Now leave. Why are you అసలు ఎలా here in the వచ్చారు first మీరు ఇక్కడికి? place? నిన్న రాత్రి మా ఊర్లో బస్ ఎక్కాం. అది తెచ్చి ఇక్కడ దించి ఉంటుంది. ఓ రియలీ? అలా వచ్చారు ఇక్కడికి? ఓకే, అయితే అదే బస్ మీకోసం బయట వెయిట్ చేస్తుంది. వెళ్ళి మళ్ళీ ఎక్కిపోండి, ఇడియట్స్. Not again. God, ఈ టైంలోనా? నేను హెల్ప్ చేస్తాను. మీరు ఎక్కండి. థ్యాంక్ యూ. ఏంటి నెడుతున్నావా?
మిస్, ఈ దగ్గరలో ఏదైనా బస్ స్టాప్ ఉందా? హాపిన్, నేను మిమ్మల్ని బస్ స్టాప్లో డ్రాప్ చేస్తాను. థ్యాంక్ యూ. హాయ్, ఐ యామ్ రవి ప్రసాద్. సేరా, డాక్టర్ సేరా వాల్ష్. ఇది థ్యాంక్స్. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? ఇది గోవానా? ఇది ఆస్ట్రేలియా మైట్. ఆస్ట్రేలియానా? దా. గోల్డీ, హాయ్. దా. ఏంటి బస్ మిస్ అయ్యారా? ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఆ ఫాస్ట్ మూవింగ్ కార్ ఆల్మోస్ట్ హిట్ హిమ్. లక్కీగా మిస్ అయింది, నాకు దొరికింది. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ రవి. అక్కడ కనిపిస్తోందే, ఎవరండి అది? మెల్బర్న్. మెల్బోర్నా? యా, మెల్బర్న్ ఆస్ట్రేలియా. నేను ఇండియాలో బస్ ఎక్కితే ఆస్ట్రేలియాకి ఎలా వచ్చాను? మళ్ళీ అదే ఫస్ట్ స్టోరీ. ఆ బస్ ఎగురుకుంటూ వచ్చి ఇక్కడ దించిందా? కాదండి, నార్మల్ బస్సే. మేము రాత్రంతా ఇక్కడే ఉన్నాం, ఒక్క బస్సు రాలా. మై బ్యాడ్. ఇది వీక్ డే సర్వీస్ మాత్రమే. నెక్స్ట్ బస్ రేపటిదాకా లేదు, అంటే మండే. మీరేదో పొరపాటు పడ్డారు, రేపు సండే కదా. నో, రేపు మండే. ఈరోజు సండే. అదేంటి? నిన్న ఫ్రైడే అయితే ఈరోజు సాటర్డే అవుతుంది, కానీ సండే కాదు కదా. అయ్యో, డ్రగ్స్. చాలా ఆకలిగా ఉన్నట్టున్నారు. రాత్రి సరిగ్గా నిద్ర కూడా పోయినట్లేరు. నాతో రండి, ముందేమైనా తిందురు గాని. థ్యాంక్ యూ. వెనుకున్న మీ ఫ్రెండ్ పరిస్థితి ఏంటి? అతను ఎవరో నాకు తెలీదు, నేను రాత్రి బస్సులో కలిసాడు అంతే. ఎగిరొచ్చిన బస్సేగా. ఇట్స్ ఆల్ రైట్.
మీకు మత్తు దిగడానికి కొంచెం టైం పడుతుందిలేండి. ఇది మా అంకుల్ వాళ్ళ ఇల్లు. ఆయన హంటింగ్ ట్రిప్కి వెళ్ళారు. 2 రోజుల వరకు రారు. సో రేపటి వరకు మీరు ఇక్కడ ఉండొచ్చు. థ్యాంక్ యూ. కిచెన్లో మీకు సరిపోయేంత ఫుడ్ ఉంది. బాత్రూమ్ అక్కడ. అండ్ ఎస్, లోపల కబోర్డ్లో కొన్ని బట్టలు కూడా ఉన్నాయి. సరే అయితే రేపు మార్నింగ్ వస్తాను. థ్యాంక్ యూ అండి. బాయ్. ఏం చేస్తున్నారో బండోడా? కాకిని కూడా తింటావా? ఇలా ఈకలతోనే. ఇది కాకులు కలుచుకోవడానికి కదరా, చలి కాచుకోవడానికి ఉంది. Hey Sarah, where's Steven? I haven't seen him for a while. అమ్మ ఇక్కడే ఉందిరా. గెస్ట్ ఇలాగైనా బిహేవ్ చేసేది? ఇదే ఇయర్. వాట్? ఇదే ఇయర్. మనం ఈ ఇయర్లో ఉన్నామా? నో, అది 2021. ఇది పాత న్యూస్ పేపర్. ఇది 2024. దట్ ఈస్ ఇంపాసిబుల్. నో, లిసన్ సార్ ప్లీజ్. నేను డెఫినెట్గా 1999లో ఇండియాలో బస్ ఎక్కాను. కానీ ఇప్పుడు 25 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో 2024లో ఉన్నాను. ఓకే, కామ్ డౌన్. ఇందాక చెప్పినట్టు మత్తు దిగడానికి కొంచెం టైం పడుతుంది. మీకు మత్తు దిగేదాకా నేను మీరు చెప్పినవన్నీ వింటాను, సరేనా? కానీ ప్లీజ్ ఇప్పుడు నన్ను వెళ్ళనిస్తే నా పని నేను చూసుకుంటాను. రేపు మాట్లాడుకుందాం. సరే ప్లీజ్ నా మాట విను ప్లీజ్. సార్ ఒక్క నిమిషం. ఇదిగో ఇచ్చుడు. ఇది ఆ సంవత్సరం క్యాలెండర్. ఆ సంవత్సరమే నేను బస్ ఎక్కాను. ఇదిగో ఇచ్చుడు. ఇది ఆ సంవత్సరం బిల్. ఇదిగో కావాలంటే నా డేట్ ఆఫ్ బర్త్ చూడు. ఇది నా డ్రైవింగ్ లైసెన్స్. నేను పుట్టింది 1972. నా మాట నమ్ము సార్ ప్లీజ్. 52 years old. ఎగ్జాక్ట్లీ. చూడటానికి నేను అలా కనిపిస్తున్నానా? నువ్వు పుట్టింది 1972. అదే కదా చెప్పేది. మా అంకుల్ కూడా అదే సంవత్సరం పుట్టారు. కానీ నువ్వు చూడడానికి చాలా యంగ్ గా ఉన్నావు. ఎందుకంటే నాకు 27 years. నిన్నటి వరకు నేను 1999లో ఉన్నాను. కానీ ఈరోజు 2024కి వచ్చాను. నాకు నిజంగా ఏమీ అర్థం కావట్లేదు సారా. ప్లీజ్ నన్ను నమ్ము. నాకు నమ్మాలని ఉంది, కానీ నువ్వు చెప్పేది ఎలా పాసిబుల్ చెప్పు? ఏ బస్ కూడా నిన్ను 1999 నుంచి 2024కు తీసుకురాలేదు. ఈ కొత్త ప్రపంచంలో నువ్వు తప్ప నాకెవరు తెలియదు సారా. ప్లీజ్ హెల్ప్ మీ ప్లీజ్. ఓకే, గెట్ ఇన్ టు ద కార్. టెల్ మీ నౌ, నిన్న బస్సులో ఏం జరిగింది? నేను నిన్న బస్ ఎక్కాను. ఎవరో తోసినట్టు అనిపించింది. నేను కింద పడ్డాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకేం గుర్తులేదు. నేను కళ్ళు తెరిచి చూసేసరికి బీచ్లో నువ్వు నా ఎదురుగా నిలబడున్నావు. ఇదంతా నాకు కాకుండా ఇంకెవరికైనా చెప్పుంటే నిన్ను చూసి నవ్వేవాళ్ళు. చాలా లక్కీ నువ్వు. మా నాన్న టైమ్ అండ్ స్పేస్ గురించి చదివారు. సో నీకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తున్నాను. మనం వెళ్ళి ఆయన్ని కలుద్దాం. ఆయన ఒక సైంటిస్ట్. ఐ మీన్ ఒకప్పుడు. నెవర్ మైండ్. Take a seat. ఓకే. Dad, are you home? All right. ఎక్కడి నుంచి మొదలు పెడదాం? మీ ఊరి పేరు చెప్పు, అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. హంసలదేవి.
వాట్? మా ఊరి పేరు హంసల దీవి. ఓకే. హలో అలెక్సా, Good morning, Sarah. లుక్ అప్ హంసల దీవి, ఇండియా. Showing results for Hamsala DV, there we India. go. సో నువ్వు డంప్లో పెరిగావా? డంప్? నో, మాదొక చిన్న ఫార్మింగ్ టౌన్. కానీ అలా లేదే. అక్కడ చూడు, Map view. ఇదంతా డంప్ జోన్. ఆ చుట్టూ ఉన్నవన్నీ వేస్ట్ ల్యాండ్స్. నువ్వు అసలు కరెక్ట్గా మా ఊరే చూసావా? యా, లుక్ హియర్, మీ ఊరు పేరే చూపిస్తుంది. ఇదే పేరుతో ఇంకొక ఊరుందా? చుట్టూ ఇంకేమైనా ఊళ్ళు ఉన్నాయేమో చూడు. దగ్గరలో ఉన్న సిటీ విజయవాడ. అయితే అది ఖచ్చితంగా మా ఊరే. ఇది ఎలా పాసిబుల్? అలా జరిగే అవకాశమే లేదు. ఆ నది, ఆ సముద్రం కేవలం అవి మాత్రమే మ్యాచ్ అవుతున్నాయి. నమ్మలేకపోతున్నాను. ఇక్కడే మా కార్ గ్యారేజ్ ఉండేది. సి హియర్, ఎగ్జాక్ట్లీ హియర్. ఇదిగో ఇక్కడే ప్రతిరోజు నేను నా ఫ్రెండ్స్ కలిసేవాళ్ళం. అండ్ ఇక్కడే ఓ గుడి ఉండాలి. నేను విమల కలుసుకునే చోటు అది. అండ్ ఇదిగో ఈ రోడ్డు ఉందే, ఈ రోడ్లోనే మా పక్కూర్లో ఉన్న కాలేజీకి రోజు వెళ్ళేవాళ్ళం. సో ఇది మీ కాలేజ్ రోడ్డా? ఎస్ ఎస్, ఇదే ఆ రోడ్డు. ఆ కాలేజ్ పేరేంటి? విఎస్ఆర్ కాలేజ్. అలెక్సా, లుకప్ విఎస్ఆర్ కాలేజ్ ఇన్ మచిలీపట్నం. Showing results for VSR ఈ College. కాలేజ్కి వెబ్సైట్ ఉంది, ఇంకొన్ని ఫొటోస్ ఉన్నాయి. ఏ ఇయర్లో గ్రాడ్యుయేట్ అయ్యావు అండ్ ఏ డిపార్ట్మెంట్? 1996 MA. అది మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్. సో నువ్వు నిజంగానే పాస్ నుంచి వచ్చావా? Oh wow! I can't believe this. నువ్వు నిజంగానే టైం ట్రావెల్ చేసి వచ్చావా? సో మీ ఊరు ఒకప్పుడు పచ్చని పొలాలతో ఉండేదా? ఎస్. మరేమైంది మీ ఊరికి? Let's find out. Alexa, show me the history of this place. రవి, మీ ఊరంతా ఒక న్యూక్లియర్ డంప్ జోన్ now. ఏంటి? న్యూక్లియర్ డంప్? The dump was established in 2009. ఇది one of its kind nuclear dump zone where many countries from across the world న్యూక్లియర్ వేస్ట్ను ఇక్కడ డంప్ చేస్తున్నారు. చాలా షాకింగ్గా ఉంది. నేను వచ్చిన 10 yearsకి ఇలా అయిందా? అంటే మా ఊరికి మా వాళ్ళకి ఏమై ఉంటుంది? ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందా? మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ గురించి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో చూద్దాం. నీ దగ్గర వాళ్ళకి సంబంధించింది ఏదైనా ఉన్నదా? మేబీ ఎవరిదైనా ఫోటో ఏదైనా ఉంటే సోషల్ మీడియాలో వెతకొచ్చు. ఇదిగో, ఇది విమల ఫోటో. త్వరలోనే మేము పెళ్లి చేసుకోవాలనుకున్నాం. Alexa, show me the results for this photo. Oops. Network linked down. Sorry. Hello? Not a problem. I'll be there in 15 minutes. Can I? Careful. You be careful. Okay, I'll take care. Really careful. Yeah. దీన్ని నేను జాగ్రత్త చేస్తా. We need to talk. ఇప్పుడే మాట్లాడాలా? ఇది మన గురించి కాదులే. రవికి మీ హెల్ప్ కావాలి. నువ్వేనా రవి? ఓ, పెద్దగా ఉన్నావు.
ఇంకా అలాగే ఉన్నావు. డాడ్, డాడ్, వి నీడ్ యువర్ హెల్ప్. హెల్పా? నన్ను ఒకటి హెల్ప్ అడిగి చాలా కాలం అయింది. ఈలోపు నువ్వు ఓ పని చేయమా, ఆ 3వ కబోర్డ్లోంచి ఒక వైన్ గ్లాస్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. హియర్ ఆ, దిస్ వన్. ఎస్. ఇప్పుడు చెప్పు. సార్, నేను నిన్న రాత్రి 1999లో ఇండియాలో ఓ బస్ ఎక్కితే అది ఈరోజు 2024లో ఆస్ట్రేలియాలో డ్రాప్ చేసింది. అసలు ఏం జరిగిందో ఎలా జరిగిందో నాకు ఏమీ అర్థం కావట్లేదు. ఓ, నేను ఒక్కడిని పగలు కూడా తాగేదనుకున్నా. నిన్నేమో ఇండియా 1999ఆ? ఇవాళ ఆస్ట్రేలియా 2024ఆ? నువ్వు బస్ ఎక్కి వచ్చావా, ఫుల్ వేసి వచ్చావా? ముందు నేను అలాగే అనుకున్నా డాడ్, కానీ అతను చెప్పేవన్నీ నిజాలే. నేను డ్యూ డెలిజెన్స్ చెక్స్ అన్ని చేశాను డాడ్. అతను 1999 ఇండియా నుంచే వచ్చాడు. సార్, ప్లీజ్ హెల్ప్ మీ. నేను తిరిగి వెళ్ళిపోవాలి. ఈజీ. ఇండియాకు ఒక టికెట్ కొనుక్కుని హ్యాపీగా ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపో. బట్ నేను వెళ్ళాల్సింది 1999కి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. డాడ్, నో జోక్స్ ప్లీజ్. ఎవరు మొదలు పెట్టారు? సార్, నేను ఇక్కడికి ఎలా వచ్చానో ఫైండ్ అవుట్ చేయగలరా? నాకేం తెలుసు? నేను ఇక్కడికి తీసుకొచ్చిన బస్ డ్రైవర్ని అడుగు. డాడ్, అంతే. నువ్వు ఓ పని చేయి రవి, ఆ బస్సు ఎక్కడుందో వెతికి పట్టుకుని అందులో ఎక్కు. ఈసారి నీతో పాటు నేను కూడా ఎక్కుతా. నేను 2010లో దిగిపోతా, నువ్వు నా తర్వాత 1999లో దిగు. చూడు, అలా కుదురుంటే నేను ఎప్పుడో వెనక్కి వెళ్ళుండేవాడిని 2010కి. ఐమ్ సారీ యంగ్ మ్యాన్, అది ఇంపాసిబుల్. ఒకవేళ నువ్వు చెప్పేది నిజమే అయినా వెనక్కి అయితే వెళ్ళలేవు. అది వన్ వే రోడ్. సార్, ఏదో ఒక మార్గం ఉండాలి. నేను టైం ట్రావెల్ చేసి ఫ్యూచర్కి వచ్చానంటే తిరిగి వెనక్కి కూడా వెళ్ళాలి కదా. ఐమ్ సో సారీ కిడ్. ఇంతకు మించి నా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేద్దాం. రవి, నేను హాస్పిటల్కి వెళ్తున్నా, త్వరగానే వచ్చేస్తా. System back online. Showing results for Vimala Madam. కృష్ణా జిల్లా హంసలదీవిలో దారుణం. నిన్న సాయంత్రం హంసలదీవిలో జరిగిన దుర్ఘటనలో 23 సంవత్సరాల విమల అనే యువతి, 27 సంవత్సరాల సతీష్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యారు. హత్యకు గురైన విమల సతీష్లు దివంగత ఎమ్మెల్యే లక్ష్మయ్య గారి సంతానం. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి కృష్ణ తన తండ్రి, చెల్లెలు, తమ్ముళ్లను 3 నెలల వ్యవధిలోనే కోల్పోయారు. నిందితునిగా భావిస్తున్న రవిప్రసాద్ అనే యువకుడు పరారీలో ఉన్నాడు. విమల, రవి గత కొద్ది సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. రవి మరియు అతని మిత్రులు ఊళ్ళో సైనిక గ్యారేజ్ మెకానిక్ షెడ్ నడుపుతున్నారు. అయితే గత కొన్నాళ్లుగా అపరిమితం మ్యూచువల్ ఫండ్స్ కి చెందిన డబ్బును దోచుకుంటున్నారు. ఆ డబ్బు పంపకాలలో జరిగిన గొడవలో రవి తన బాబాయ్ ప్రభాకర్, మిత్రులు రాము, హేమంత్లను చంపేసి డబ్బుతో పరారవుతుండగా అటు వచ్చిన విమలను, ఆమె అన్న సతీష్ ను అతి దారుణంగా చంపేసి పరారైపోయాడు. రవి మిత్రుల మృతదేహాలు ఊరి శివార్లలోని బ్రహ్మగుడిలోని కోనేరులో దొరికాయి. మంత్రి బసవపున్నయ్య గారు జరిగిన దుర్ఘటనను తీవ్రంగా ఖండించారు. నిందితుడిని త్వరగా పట్టుకోవాలని పోలీసు శాఖకు ఆదేశాలు జారీ చేశారు. మరొక ఆసక్తికరమైన సంఘటనలో నిన్న రాత్రి ఆకాశంలో ఒక బస్ ఎగిరిపోయినట్టు పుకార్లు లేచాయి. నా ఫ్రెండ్స్ అందరినీ చంపేశారు. విమల్ని ఎవరో రేప్ చేసి చంపేశారంట. నవ్వొస్తుందా? నవ్వొస్తుందా?
దిస్ బ్లడీ పాపప్. సరే దీన్ని ఎలా ఆపాలి? బ్లడీ. Dad, wait. Stop. Alexa, translate to English. Translating Telugu to English. ఓ గ్రేట్, నాకంతా అర్థమైంది. ఈ రవి గర్ల్ ఫ్రెండ్ని చంపేసి అక్కడి నుంచి తప్పించుకుని వచ్చాడు. నువ్వు ఇలాంటి విధవకి హెల్ప్ చేస్తున్నావా? డాడ్, ఇక్కడేదో మిస్ మ్యాచ్ అవుతుంది. నేను తన కళ్ళలోకి చూశాను. తను టైం ట్రావెల్ చేశాడని తెలిసాక పెద్ద షాక్లోకి వెళ్ళిపోయాడు. ఇలా చేశాడంటే నమ్మలేను. ఇప్పుడు నమ్ము. పోలీసులు ఎత్తుతున్నారు కాండి. అసలు వాడు ఎలా తెలుసు నీకు? వాళ్ళు నిన్న బీచ్లో పడున్నారు. వాట్? వీడిగాక ఇంకా ఉన్నారా? అండ్ వాళ్ళని రాబ్ అంకుల్ ఇంట్లో పెట్టాను. ఓ గ్రేట్, ఇంకా చెప్పించారు. నేను పోలీసులు ఫోన్ చేస్తున్నా. అతను సస్పెక్ట్ మాత్రమే డాడ్. నీకు హెల్ప్ చేయడం ఇష్టం లేకపోతే వాళ్ళని అక్కడి నుంచి పంపించేసే. అంతేకాని ఇంకా ఎక్కువ ట్రబుల్ పెట్టద్దు. నేను మార్నింగ్ నుంచి అతనితోనే అక్కడే ఉన్నాను, కానీ నన్ను ఏం చేయలేదు కదా. ఫైన్, నువ్వు చెప్పినట్టే చేద్దాం. డాడ్, సీరియస్లీ యూర్ ఎ జోక్ డాడ్. ఇప్పుడేంటి? వాడిని పంపించేయాలి అంతే కదా నువ్వు అనేది? రే అది రే ఈ రింగ్ నీ దగ్గర చంపేశా, తీసుకున్నా. ఏం మాట్లాడుతున్నావురా? విమల నువ్వు చంపావా? అయితే ఆ రోజు సతీష్ వచ్చింది నీకోసమా? సతీష్ ఎవడు? మన వెంట పడినోడా? రే, వాణ్ణి కూడా చంపేశా. నాతో పాటే బస్ ఎక్కావు కదరా. సతీష్ని ఎప్పుడు చంపావురా? అరే ఓ కులాడి, ఓ గొడ్డలి. తెలుగు సరిగా రాదు, నీకోసం ట్రై చేస్తాలే. చావిడిలో నీ లవ్ స్టోరీ చూసాలే. సతీష్ వచ్చాడు. వాడు చూడక ముందే ఇక్కడి నుంచి పో. వెళ్ళు. ఇంకా వెళ్ళలేదా? దాని పని అయ్యాక వాడు ఎవడో వచ్చాడు. వాడే మన వెంట పడినోడు. మరెందుకురా ఇంత అమాయకుళ్ళ? ఒక చిన్న కుక్కకి ఉన్న దిమాగ్ కూడా లేదు నీకు. ఠీక్ సే సోచ్, అన్నీ అర్థమవుతాయి. అది ఎవరు? నీ విమ్లా. దాని ఫిగర్ సూపర్. ఇదే కత్తితో దాన్ని చంపా. వెన్నలాగా సాఫ్ట్గా దిగింది దాని కడుపులో. చూస్తావా ఇలాకో?
రెసిడెన్షియల్ ఏరియా. ఇలా అరిచి గోల చేయొచ్చా? గెస్ ఇలాగైనా బిహేవ్ చేసేది? ఇప్పుడు అది అవసరమా డాడ్? యు నెవర్ నో. సియానా, నువ్వు ఇక్కడే ఉన్నావు. రవి 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 గెట్ అప్ రవి డాడ్ No, Sienna, run! Sienna, get out! Get out! Sienna, get out! Leave her alone! Sienna, run! పిస్టల్ కాల్చడం రాదా? Sienna, run! నాకు ఇవి నచ్చవు. నీకు ఇంకా 10 ఏళ్ళు టైం ఉందిలే. You beast! బీస్ట్? बीस्ट नहीं, बाबर. I am I. నువ్వు ఇంకా రెడీ అయిపోయావు. నువ్వే చూడు కావాలంటే. తన కండిషన్ ఎలా ఉంది? మేము మెడికల్గా ఏమేం చేయగలమో అవన్నీ చేస్తూనే ఉన్నాం. కానీ అతనికే బతకాలన్న కోరిక లేకపోతే ఏం చేసినా యూస్లెస్. రవి, రవి, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. వాడే కిల్లర్ అని నాకు తెలీదు. అయినా వాడు విమలని చంపేశాడు. రవి, నువ్వు చేసిన సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. నువ్వు నన్ను సేవ్ చేశావు, నా పిల్లల్ని సేవ్ చేశావు. నీకు జరిగిన దానికి సో సారీ.
నేను ఇంకెవరి కోసం బతకాలి? చెప్పేది విను, ఆ ఫీలింగ్స్ నాకు తెలుసు. సెరాసియా నన్ను పోగొట్టుకున్నానన్న ఆ ఆలోచన ఒక పీడకల్లా ఉంది రవి. 2010లో జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల నా జీవితం సర్వనాశనం అయిపోయింది. జస్ట్ సో దట్ యు నో. ఒకప్పుడు నేను డైరెక్టర్ అండ్ వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్స్ ఆఫ్ పోర్టియాక్ స్పేస్ ఏజెన్సీ. దాదాపుగా దగ్గరగా ఔటర్ స్పేస్లోకి జెనెట్ 2 రాకెట్ని పంపించగలిగాం. కానీ ఒక్క బ్లడీ మిస్టేక్ వల్ల ఆ రోజు చాలా మంది చనిపోయారు. హోల్ సైంటిఫిక్ కమ్యూనిటీ ముందు నవ్వుల పాలైపోయాను. నా లైఫ్లో పడిన కష్టం మొత్తం వేస్ట్ అయిపోయింది. ఐ కుడెంట్ కోప్. ఐ గేవ్ అప్. ఐ డ్రాంక్. బతకడమే మానేసా, తాగుబోతునైపోయా. ఇలా నాకు ఆ రోజు ఎవరైనా పక్కనుండి ధైర్యం గనక చెప్పుంటే ఈరోజు నా లైఫ్ డెఫినెట్గా ఇంకోలా ఉండేది. సో నేను చెప్పేది విను, డోంట్ గివ్ అప్. కానీ నాకింకేమీ మిగలలేదు. ఇట్స్ టూ లేట్. ఏదైనా జరగచ్చు రవి. ఆఖరి క్షణం వరకు ఫైట్ చేయాలి. ఫినిషింగ్ లైన్ దగ్గర కూడా వండర్స్ జరగచ్చు. వెరీ లాస్ట్ సెకండ్ వరకు. ఎటువంటి పరిస్థితిలో అయినా అన్నిటికంటే ముఖ్యమైంది నమ్మకం. ఆఖరి శ్వాస వరకు ఆ నమ్మకాన్ని వదలొద్దు రవి. రవిని ఫస్ట్ ఎక్కడ చూశానన్నావు? There it is. అసలు దీని నుంచి బయటికి ఎలా వచ్చారు? వాళ్ళు రాలేదు. సేఫ్గా ల్యాండ్ అయ్యాక ఆ బాడీ వాళ్ళని రిలీజ్ చేసేసి ఉంటుంది. 2 రోజుల క్రితం వచ్చిన సైక్లోన్ వల్ల ఆ బాడీ ఒడ్డుకి కొట్టుకొచ్చి ఉంటుంది. హౌస్ ఇట్ లుకింగ్? అన్నీ అర్థమవుతున్నాయి కానీ ఊరుమాయవాడు ఏంటి సారా? ఐఎమ్ సారీ, ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ యూర్ సేయింగ్. నా చిన్నప్పుడు మా నాన్నగారు చనిపోవడానికి కొన్ని రోజుల ముందు ఆ బస్సుగాడు జపాన్ నుండి తీసుకొని కృష్ణ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చాడు. నమస్తే లక్ష్మయ్య గారు. మీ దయ వల్లే ఏరేట మన ఊరికి ఎవ్వరికి దక్కన సౌభాగ్యం దక్కబోతుంది. సౌభాగ్యమా? ఏం మాట్లాడుతున్నావు? అదే జపాన్ ప్రభుత్వం కాడి నుంచి బ్రహ్మాండమైన ఆఫర్ వచ్చింది. వాళ్ళ కాడుండా న్యూక్లియర్ కర్రల పొట్టు ప్లాంట్. అరే జపాన్ ఏంద్ర అదే, నువ్వు చెప్పు. అది గది. ఆ కర్రల ప్లాంట్ నుంచి వచ్చి ఏసులు దాచుకోవడానికే ఒక అనువైన ప్రదేశం సెర్చింగ్ చేస్తున్నారు. అయితే ఒక పక్క సముద్రం చుట్టూ నది ఉండే మన ఊర్లాంటి ప్రదేశం అయితే వాళ్ళకి దాచుకోవడానికి అనువుగా ఉండొద్దని మన ఊరిని సెలక్షన్ చేసేసుకున్నారు. ఏంటే మన ఊరు చుట్టుపక్కల ఉన్న పొలాల్ని 5 రెట్లు డబ్బు ఎక్కువించుకుంటారంట. ఇక చూసుకోండి, ఈ దెబ్బతో మన రైతులు లక్షాధికారులు అయిపోతారు. అంచేత తమరు ఈడొక్క సంతకం చేశారంటే. షెర్నోబిల్ రష్యాలో ఒక ప్రాంతంలో పోయిన సంవత్సరం ఒక పెద్ద న్యూక్లియర్ ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఎంతో మంది మనుషులు చనిపోయారు. కొన్ని వేల మంది ఇళ్ళు, ఆస్తులు వదిలేసుకుని వెళ్ళిపోయారు. కొన్ని వందల కిలోమీటర్ల విస్తీర్ణం వరకు జంతువులను సైతం చంపేసుకున్న పరిస్థితి. ఇదే పరిస్థితి జపాన్లో కూడా వస్తుందేమోనని ముందుగా జాగ్రత్త పడి భయంతో వాళ్ళ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నుంచి వచ్చే వ్యర్థాలను మనలాంటి దేశాల్లో డంప్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు. అయ్యే నేను చూసుకుంటాను చెప్పాక నువ్వుడా. మీరు సంతకం చేయండి సార్. నేను చెయ్యను, ఇంకెవ్వరినీ చెయ్యనివ్వను. ఆ ప్రపోజల్ అప్పుడే ఆగిపోయింది. అది జరిగిన కొన్నాళ్ళకి మా నాన్నగారు చనిపోయారు. You'll find out all the answers. Dad, where's my charger? I don't know. What the hell?
క్యాప్సూల్ ఎక్కడ దొరికింది అని దీన్ని ఎలా స్టార్ట్ చేశారు? నువ్వెవరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? మేము ప్లానెట్ EV-12 నుండి. మీరెవరు? నా పేరు పీటర్ వాల్ష్ అండ్ ఐఎమ్ సైంటిస్ట్. ఈ డివైస్ ఇద్దరిని తీసుకొచ్చి ఇక్కడ పడేసింది. అలెక్సా ప్లీజ్ ఫిక్స్ దిస్ ట్రాన్స్మిషన్. Optimizing transmission. ఇప్పుడు మీరు ఏ ఇయర్లో ఉన్నారు? ఎర్త్ ఇయర్ 2024. మరి మీరు? 112 ప్రాక్సిమస్ ఇయర్, అంటే మీకు ఎర్త్ మీద ఇయర్ 2400. అంటే మీరు మా ఫ్యూచర్లో ఉన్నారు. మరి వీళ్ళని ఎక్కడికి ఎందుకు పంపాల్సి వచ్చింది? మేము వాళ్ళని పంపలేదు. మా స్పేస్ క్రాఫ్ట్ ని ఇయర్ 99 ఎర్త్ కి ఒక మిషన్ మీద పంపాం. వాళ్లే తెలియక మా స్పేస్ క్రాఫ్ట్ లోకి ఎక్కారు. మిషనా? ఏం మిషన్? మా ప్లానెట్ లో వరుసగా జరుగుతున్న బ్రెయిన్ డెత్స్ కి సమాధానాలు వెతుకుతూ మా టీం 1999 ఎర్త్ కి వెళ్ళింది. ఒక చిన్న ఇండియన్ టౌన్ లో అలాంటి ఇన్ఫర్మేషనా? ఇంట్రెస్టింగ్. ఎస్, అక్కడ రామన్ అనే ఒక పాపులర్ సైంటిస్ట్ ఉండేవారు. ఆయన ఒక జీనియస్ విత్ అన్యూజువల్ ఇంటెలిజెన్స్. ఆయన పేరు బివి రామనేనా? ఎస్. మా రీసెర్చర్ భూమి మీద చాలా చోట్ల చాలా టైం పీరియడ్స్ లో ట్రావెల్ చేసి ఫైనల్ గా బ్రెయిన్ డేటాకి సంబంధించిన ఒక గొప్ప లీడ్ ని కనిపెట్టారు. 20వ శతాబ్దంలో చేసిన రీసెర్చ్ డేటా మీకు ఇప్పటికీ అంత వాల్యుబులా? బై ఇయర్ 2200 ఎర్త్ ఎక్స్ట్రీమ్ రేడియేషన్ కి గురై ఇక భూమి మీద ఏ జీవరాశి బ్రతకలేని స్థితికి చేరుకుంది. బై ఇయర్ 2300 మనుషులు ఒక కొత్త కాలనీ ఏర్పాటు చేసుకున్నారు, ఒక ఎక్సో ప్లానెట్ మీద. దాని పేరు ప్రాక్సిమా EV-12. అంతా సవ్యంగా సాగిపోతుంది అనుకుంటున్నప్పుడు ఒక భయంకరమైన సమస్య బయటపడింది. మా కొత్త ప్లానెట్ లో హ్యూమన్ బ్రెయిన్స్ 10% కాకుండా 20% కెపాసిటీని వాడుతున్నాయి. యావరేజ్ హ్యూమన్ బ్రెయిన్ 10% కెపాసిటీని వాడుతుంది. సో బ్రెయిన్స్ ఫెయిల్ అయ్యి 40 to 50 years కి చనిపోతున్నారు. మేము టెక్నికల్ గా ఎంత అభివృద్ధి చెందినా ఇంకా మనిషి బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాం. బివి రామన్ గారు ఒక ప్రత్యేకతతో పుట్టారు. ఆయనకున్న న్యాచురల్ ఎబిలిటీతో 25% బ్రెయిన్ కెపాసిటీని వాడగలిగేవారు. ఈ ప్రత్యేకత వలన ఆయన తన బ్రెయిన్ ని రీసెర్చ్ చేసి తన ఎక్స్పెరిమెంట్స్ ని థియరీస్ ని ఒక పుస్తకంలో రాసిపెట్టారు. అయితే మాకు తెలియని విషయం ఏంటంటే ఆయన తన రీసెర్చ్ పుస్తకాన్ని తన డిఎన్ఏతో లాక్ చేశారు. ఆయన డిఎన్ఏ కలిగి ఉన్న వ్యక్తి డిఎన్ఏతో మాత్రమే ఆ పుస్తకం అన్లాక్ అవుతుంది. ఆ పుస్తకానికి ఒక సొఫిస్టికేటెడ్ యాసిడ్ సీల్ ఉంది. అది పగిలిపోతే యాసిడ్ స్పిల్ అయి లోపల ఉన్న రీసెర్చ్ మెటీరియల్ నాశనం అయిపోతుంది. దానికున్న జియో పొజిషన్ లాక్ వల్ల మేము దాన్ని మా ప్లానెట్ కి తీసుకురాలేము. రామన్ గారి డిఎన్ఏ కలిగి ఉన్న వ్యక్తిని వెతికి పట్టుకునే అంత టైం ఆ రోజు మాకు లేదు. సో ఫ్యూయల్ తక్కువ ఉండడంతో ఆ మిషన్ మధ్యలోనే ఆపేసి వచ్చేశారు. Cruising past speed of light. Warning. 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 Reactor 1 and 3 failed. Critical error. Critical error. Critical error. Wormhole sequencing failed. Excess weight identified. కొంత దూరం ప్రయాణించాక ఇద్దరు మనుషులు మా ల్యాండర్ లో స్పృహ లేకుండా పడుండడం గమనించారు. వాళ్ళ వల్ల వెయిట్ ఎక్సీడ్ అయి స్పేస్ క్రాఫ్ట్ ఇంజన్స్ ఫెయిల్ అయిపోతాయని వాళ్ళని డిస్కార్డ్ చేశారు. మీ వాళ్ళని కాపాడగలిగారు కానీ వాళ్ళని వాళ్ళు కాపాడుకోలేకపోయారు. ఆ ఎక్సెస్ వెయిట్ వల్ల మా స్పేస్ క్రాఫ్ట్ లో వాడే ప్లూటోనియం ఎక్కువ ఖర్చయిపోయి వాళ్ళు ఎప్పటికీ తిరిగి రాలేకపోయారు. ఆ ఇన్సిడెంట్ తర్వాత మళ్ళీ మాకు ల్యాండర్ నుంచి ఇప్పుడే సిగ్నల్ వచ్చింది. మరి వాళ్ళని 1999లో కాకుండా ఎక్కడెందుకు డ్రాప్ చేశారు? మా లాగ్స్ ప్రకారం వాళ్ళని డ్రాప్ చేసేటప్పటికి మా స్పేస్ క్రాఫ్ట్ లైట్ స్పీడ్ దాటి 25 milliseconds ట్రావెల్ చేసింది. ఆ 25 milliseconds లో భూమి మీద 25 years గడిచిపోయాయి. అందుకే వాళ్ళు 2024లో తిరిగి భూమిని చేరుకున్నారు. భూమికి ఉన్న 23.5 degrees టిల్ట్ యాక్సిస్ వలన టైం ట్రావెల్ చేసి వచ్చిన మా క్యాప్సూల్ సముద్రంలో ఇప్పుడు మీరున్న ప్రాంతంలో వెళ్ళి ల్యాండ్ అయింది. నన్ను వెనక్కి పంపే మార్గం ఉందా? మాకే ఇప్పుడు ఆ అవకాశం లేదు. మా దగ్గరున్న ప్లూటోనియం మొత్తం వాడేశాం. మళ్ళీ టైం ట్రావెల్ కి కావాల్సినంత ప్లూటోనియం రెడీ చేసుకోవాలంటే అప్రాక్సిమేట్ గా ఇంకో 100 years పట్టొచ్చు. నన్ను వెనక్కి పంపిస్తే మీకు కావాల్సింది నేను తీసుకొస్తాను. మీకు కావాల్సిన డిఎన్ఏ ఎవరికుందో నాకు తెలుసు. వాడి పేరు ఐన్స్టీన్. బివి రామన్ గారి వంశంలో ఇక మిగిలిన ఏకైక సంతానం వాడు. దాట్స్ నాట్ పాసిబుల్. మీకు భూమి మీద టైం ట్రావెల్ చేయడానికి కావలసిన టెక్నాలజీ ప్రస్తుతానికి అందుబాటులో లేదు.
ఆ ఐన్స్టీన్ గాడి చేత డిఎన్ఏ లాక్ ఓపెన్ చేయించి మీకు అందిస్తాను. ఈసారి మీ స్పేస్ క్రాఫ్ట్లో మేము ఎక్కం కాబట్టి మీ రీసెర్చర్స్ కూడా ఆ రీసెర్చ్ మెటీరియల్ తీసుకొని ప్రాణాలతో మీ లోకానికి వస్తారు. దానికి బదులుగా ఆ రోజుకి ఒక్క రోజు వెనక్కి తీసుకెళ్ళండి ప్లీజ్. గివ్ సమ్ టైం. మిమ్మల్ని 1999కి పంపగలిగే మార్గం ఉంది. మిగతా డీటెయిల్స్ డిస్కస్ చేసే ముందు మిమ్మల్ని మేము ఎందుకు నమ్మాలి? ఎందుకు? మీరు నేను ఎంతమందిని పోగొట్టుకున్నా మన ప్రయత్నం మానట్లేదు. ఎందుకు? చిమ్మ చీకట్లో కూడా ఒక చిన్న వెలుగు కనపడుతుందన్న నమ్మకం కోసం. మీరు నాకన్నా 300 ఏళ్ళు ముందున్నా మీకు నాకు పెద్ద తేడా లేదు. సాటి మనిషిని నమ్మకపోతే మానవ జాతికి మనుగడ లేదు. మీరు వెనక్కి వెళ్ళాక మమ్మల్ని ఇగ్నోర్ చేస్తే? మీకున్న హోప్ నేను, నాకున్న హోప్ మీరు. మీ భవిష్యత్తు కోసం మీరు నన్ను నమ్మాలి, నా గతం కోసం నేను వెళ్ళాలి. ఈ క్యాప్సూల్ పైనున్న రెడ్ స్ట్రిప్ లో ఉంది ప్లూటోనియం 986. అది మా ఫ్యూయల్ సోర్స్. మిమ్మల్ని వెనక్కి 25 మార్చ్ 1999కి పంపడానికి సరిపోయేంత ఉంది. మీరు ఎర్త్ ని వదిలి వచ్చింది 7:11 PM-కి, కానీ మిమ్మల్ని 5:11 PM-కి మాత్రమే తీసుకువెళ్ళగలం. అయితే ఇప్పటి వరకు మేము ఇలాంటి ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. సో ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో మాకు తెలీదు. ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళారా? నో, ఒకే అవకాశం ఉంది. సరిగ్గా 5:11 PM-కి వచ్చిన ఒక మెరుపును వాడుకుని మిమ్మల్ని వెనక్కి పంపగలం. సో ఆ రోజు 5:11 PM-కి మాత్రమే తీసుకువెళ్ళగలం. టెలిపోర్ట్ చేసిన మీ డేటా స్ట్రీమ్ నుంచి మిమ్మల్ని 1999లో తిరిగి రిక్రియేట్ చేశాక మీ చేతి మీద ఒక టైమర్ స్టార్ట్ అవుతుంది, జస్ట్ లైక్ మా అందరి టైం ట్రావెలర్స్ లాగా. ఆ టైమర్ మా స్పేస్ ల్యాండర్ అవుటర్ స్పేస్కి బయలుదేరడానికి మీ భూమి మీద ఇంకా ఎంత టైం మిగిలిందో చూపిస్తుంది. ఆ టైం లోపల మీరు ఆ బుక్ తీసుకొచ్చి మా స్పేస్ ల్యాండర్లో అందిస్తే టైమర్ ఆటోమేటిక్గా అన్పేర్ అయిపోతుంది. మా ల్యాండర్ భూమి వదిలి వెళ్లే సమయానికి మీ టైమర్ అన్పేర్ అవ్వకపోతే అది ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అయిపోతుంది. అదే గనక జరిగితే మీ నర్వస్ సిస్టమ్ బ్రేక్ అయిపోయి గుండె ఆగిపోతుంది. రవి, ఇది చాలా పెద్ద రిస్క్. నీ ప్రాణం కూడా పోవచ్చు. ఇంకొకసారి ఆలోచించుకో. ఇలా అందరిని పోగొట్టుకుని ఉంటే ఏంటి, పోతే ఏంటి? ఒక అవకాశం వచ్చింది, నేను రెడీ. రవి, వెళ్ళి అని సరిదిద్దు. గుర్తుంచుకో, ఆ సైకో గాడిని మళ్ళీ ఫేస్ చేయబోతున్నా. థ్యాంక్స్ పీటర్. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ సారా. టేక్ కేర్. గుడ్ లక్. బాయ్. Goodbye, Ravi. Goodbye. సతీష్ వచ్చాడు. వాడు చూడకముందే ఇక్కడి నుంచి పో. వెళ్ళు.